వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్, మీతోటి నిన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ది రియల్ స్టోరీ అని. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో శైలు ద్వారా మీకు చూపించిన. శైలు పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. తను హెవీ డోస్ వేసుకోవడం వల్ల తన ప్రాణాలే పోయినాయి. రియల్గా మా ఫ్రెండ్ లైఫ్లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. తనకు కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఆమె ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా ఏదో మెడిసిన్ తెచ్చుకుంది, వేసుకుంది. ఇక అంతే, విత్ ఇన్ అవర్స్లో తన ప్రాణం అయితే పోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా చేస్తే మాత్రం ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించుకోండి. ఒకసారి అయితే బయట సిచ్యువేషన్ చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ప్రెగ్నెన్సీ రాక హాస్పిటల్ చుట్టూ ఎంతలా తిరుగుతుంటారు. కానీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని అబార్షన్ కావడానికి నానా తంటలు పడతారు. ఇలాంటి తప్పు చేసే ముందు ఒక్కసారి అయితే ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనియడానికి ఎంతైతే అవస్థ పడాలో అంతకంటే ఎక్కువ పెయిన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ విషయమే మీకు తెలియజేయాలనుకున్నా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. ఇక మన ఛానల్ విషయానికి వస్తే మాత్రం ఇష్టం లేని పెళ్లి సిరీస్ అయితే కొన్ని ఎపిసోడ్లో అయితే కంప్లీట్ చేస్తున్నాం. దీని ప్లేస్లోనైతే ఒక కొత్త సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. కొత్తగా వచ్చే సిరీస్ మాత్రం అందరికి నచ్చేటట్టుగా, అంటే కామెడీ, ఎమోషన్, ఇంకా ఏమైతే ఉంటాయో అవన్నీ చూపించుకుంటూ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాం. నేను చేసిన అన్ని సిరీస్లకు సపోర్ట్ ఇచ్చినట్టు రాబోయే కొత్త సిరీస్ కూడా సపోర్ట్ చేసి ఆ కొత్త సిరీస్ని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎపిసోడ్ 76 అన్నమాట. వీడియోలోకి వెళ్ళి వీడియోనైతే చూసేయండి. మల్లిక, ఈరోజు నీకు టిఫా స్కాన్ ఉంది కదా? అవును బావా, ఈరోజు నాకు టిఫా స్కాన్ ఉంది. పొద్దున్నే హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఈరోజు రమ్మన్నారు. అయ్యో అవునారా, నాకు కొంచెం పనుందిరా. నువ్వు అమ్మని తీసుకొని పోతావా? అత్తమ్మని తీసుకొని పోతే ఎట్లా బావా? ఖచ్చితంగా టిఫా స్కాన్ అప్పుడు నువ్వు ఉండాల్సిందే. నేనే రావాలారా? నువ్వే రావాలి బావా. ఎందుకంటే టిఫా స్కాన్ అప్పుడు మన బేబీ పార్ట్స్ అన్ని చూస్తారు కదా, అందులో ఏమైనా డిఫెక్ట్ ఉందా లేకుంటే ఎట్లున్నాయి అనేది పేరెంట్స్కే చెప్తారు. మళ్ళీ ఇంకా నీతోటి సైన్స్ కూడా వేయించుకుంటారు. నువ్వు లేకపోతే ఎట్లా? సరేరా, పోదాంపా. మరి మన ఇద్దరం పోతున్నామని అత్తమ్మ చెప్పు బావా. సరేరా, అమ్మకి చెప్తావు. అమ్మా ఏందిరా? అమ్మా, మల్లికని నేను హాస్పిటల్ తీసుకుపోతానే. హాస్పిటల్ తీసుకుపోతావారా? రేపు గిట్ట పోకపోయినా బిడ్డ, ఇవాళ మనదే నాటాయే, ఇబ్బంది కాదా? ఇబ్బంది అవుతుంది అమ్మా. ఇక ఏం చేస్తాం, స్కానింగ్ ఇంపార్టెంట్ కదా, పోవాలి. అయ్యో ఎట్లరా మరి? నాటాలకు నారెవరు అందిస్తారు? నారేయడానికి మనోళ్ళకి చెప్తా పట్టే. రాజన్నకి ఇట్లా, ఇట్లా బాబు ఇట్లా చెప్తా. సరేనా? అయ్యో రాజు చెప్తావారా? పాపం నిన్ననే నారంతా మోసిండు, మళ్ళీ ఇవాళ మొత్తడా? ఏ అట్టిగా రమ్మంటానా అని. నిన్నటి కైకిలి ఏడు కైకిలి 2 కలిపిద్దాం. సరే బిడ్డ. మరి నేను పోయొత్తనే అమ్మా. సరేరా, మంచిగా పోరి. మంచిగానే పోతామే. అరే ప్రసాద్, ఇది పెద్ద స్కానింగ్ కదా? అవునే అమ్మా, ఇంట్లో అన్ని తెలుస్తాయట. సరేరే బిడ్డ, డాక్టర్ అయితే మంచిగా అడుగుర్రి, అన్ని అవయవాలు మంచిగా ఉన్నాయో లేవని మరీ అడుగుర్రి. సరేనే అమ్మా, అడుగుతాం. సరేరా బిడ్డ, మరి నేను పోతా, నాటోళ్ళు రావచ్చు. సరే అమ్మా, ఇక మెల్లగా నాటేపి. సరేరా. ఆనే మల్లిక, డాక్టర్ని అయితే మంచిగా అడుగు, బిడ్డకు అన్ని అవయవాలు పోసుకున్నాయా లేదా అని మంచిగా అడుగు, ఏం భయపడకు. సరేనా? సరే అత్తమ్మ, అడుగుతా. మరి నేను పోతన్నా, మెల్లగా పోయి హాస్పిటల్లో చూయించుకొని రారి. సరే అత్తమ్మ. కాంతం ఉన్నావానే? బేదం, ఈ కాంతం లేదానే? గింత కూడా చప్పుడు ఎక్కలేదు. ఏమో లింగక్క, ఉండది కావచ్చు. లింగక్క, నువ్వేనానే? ఏమైంది లింగక్క, గింతసేపు చేసినావు? కొద్దిగా ఆలస్యమైందే. సరేనే, ఇక పోదాం పారిపోలం కాడికి, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. సరేనే, పోదాంపా. మరి గా పైసలు ఇస్తాను కాదే కాంతం, తీసుకొస్తావా? తీసుకొస్తాననే. తీసుకొస్తానా అని? సరే పోదాంపా. అసలు శైలుకి ఏం జరుగుతుంది, ఏమైతుందో గింత కూడా చెప్తలేరేంది? దేవుడా, నా శైలుకి అయితే ఏం కాకుండా చూడు. శైలు ఎంత పని చేసినవి దేవుడా, నా కాళ్ళు చేతులు ఆడతలేవు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రసాద్కి ఫోన్ చేస్తా. ప్రసాద్కి ఫోన్ చేసి రమ్మంట. ప్రసాద్ వస్తే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. హలో అఖిల్, ఫోన్ చేసినావు? ప్రసాద్, శైలుకు కొంచెం సీరియస్గా ఉంది. హాస్పిటల్లో నేను ఒక్కడనే ఉన్నా, కాస్త వస్తావా? అవునా అఖిల్, సరే, నేను కూడా మా వైఫ్ని తీసుకొని హాస్పిటల్కి వస్తున్నా, అక్కడ నేను కలుస్తలే. సరే ప్రసాద్. సిస్టర్, మా వైఫ్కి ఎట్లుందండి?
నైట్ నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు చెప్తలేరేంది. మా వైఫ్ సేఫ్గానే ఉందా? ఏం కాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి, మీ వైఫ్కి ఏం కాదు. ట్రీట్మెంట్ చేస్తే చెయ్యని సిస్టర్, కానీ ఇప్పుడు మా వైఫ్ కండిషన్ ఎట్లుందో నాకు చెప్తలేరేంది. ఆమె సేఫ్గానే ఉందా? ఆగండి సార్, మీరు తొందరపడకండి. డాక్టర్ గారు వచ్చినాక మీకు అన్ని వివరంగా చెప్తారు. డాక్టర్ గారు, వీళ్ళ వైఫ్ కట్ ఎలా ఉంది? ఒకటే అడిగి అడిగి ఇబ్బంది పెడతాండు. చెప్పండి డాక్టర్, మా వైఫ్ ఎలా ఉందో చెప్పండి. ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు, మీరన్నా చెప్పండి. మా వైఫ్ బాగానే ఉంది కదా. అది బాబు, సారీ బాబు. ఏంది డాక్టర్ గారు సారీ చెప్తున్నారు? నా శైలుకి ఏమైంది? మీరు నాకు సారీ ఏంది చెప్తారు? అది బాబు, కొంచెం ధైర్యం చేసుకో. మీ వైఫ్ అయితే ఇక లేదు. వాట్? నా శైలు లేదా? అసలు ఏం చెప్తున్నారు డాక్టర్ గారు మీరు? అవును బాబు, నేను చెప్పేది కొంచెం ధైర్యం చేసుకో. నేను మీ వైఫ్ హెవీ డోస్ టాబ్లెట్స్ అనేది వేసుకున్నది. ఆ టాబ్లెట్స్ బాడీలోకి వెళ్ళి ఒక పాయిజన్ లాగా తయారయ్యి బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ పనిచేయకుండా చేస్తుంది. ఈ కండిషన్ వల్లనే మీ వైఫ్కి డెత్ అయింది బాబు. అట్లా అనకండి డాక్టర్ గారు, నా శైలుకి ఏం కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా శైలు బతికే ఉంది కదా. నా శైలుకి ఏం కాదు. నా శైలు నేను బతికించుకుంటా. పెద్ద హాస్పిటల్కి రాయండి సార్, నేను అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా. నో బాబు, నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకో. నేను చెప్పేది ఏంటి, మీ వైఫ్ లేదని చెప్తున్నా. మా వేసుకున్న టాబ్లెట్లే హెవీ డోస్వి. అవి బాడీలోకి వెళ్ళి మొత్తం పాయిజన్ లెక్క తయారై ఒక్క ఆర్గాన్ కూడా పనిచేయకుండా చేసి ఆమె మరణానికి కారణమైనవి. దానికి మనం ఇలాంటి ట్రీట్మెంట్ చేయలేం బాబు. నువ్వు నమ్ము, మీ వైఫ్ లేదని చెప్తున్నా కదా. అయ్యో శైలు, ఎందుకే ఇట్లా చేసుకున్నావు? బాబు కొంచెం ధైర్యం చేసుకో బాబు. నేను చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసిన. సాధ్యమైనంత వరకు మీ వైఫ్ని బతికిద్దామని ట్రై చేసిన, కానీ ఏం చేద్దాం, నేను చేసిన ప్రయత్నం అంతా విఫలమైంది. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి బాడీని అయితే తీసుకెళ్ళండి బాబు. అయ్యో శైలు, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయినవానే. అమ్మా, ఫార్మాలిటీస్ అన్నీ చూసుకో, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నా. సరే డాక్టర్ గారు, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. మల్లిక, అఖిల్ ఈయనే ఉన్నాడు కదరా, శైలుకి ఎట్లుందో అడుగుతాగు. సరే బావా, అడుగుపో. పాపం కడుపు నొప్పి లేచిందట, ఎట్లుందో ఏమో. సరేరా, అడుగుతాగు. అఖిల్, అగో అఖిల్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తాను? ప్రసాద్, వచ్చినవా? నా శైలు చనిపోయిందట. ఏందిరా నువ్వు అనేది? అయ్యో, అట్లెట్లయింది అఖిల్? అదంతా నేను తర్వాత చెప్తా ప్రసాద్. ఫస్ట్ శైలుని ఇంటికి తీసుకెళ్దాం. సరే సరే అఖిల్, నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో. అఖిల్, ఇప్పుడు శైలు ఎక్కడుంది? లోపలుంది ప్రసాద్. సరే అఖిల్, ఇక్కడ నుండి అంత మంచిది కాదు. శైలును ఇంటికి తీసుకెళ్దాం పదా. సరే ప్రసాద్. ఒక్క నిమిషం అఖిల్, నేను వెళ్ళి మల్లికతో మాట్లాడతా. వచ్చినాక ఇద్దరం కలిసి శైలును ఇంటికి తీసుకెళ్దాం. సరే ప్రసాద్. మల్లిక, జరిగిందంతా విన్నావు కదా, శైలును ఇంటికి తీసుకెళ్ళాలరా. సరే బావా, తీసుకెళ్ళు. మనం టిఫా స్కాన్కి తర్వాత వద్దాంరా, సరేనా? కావాలంటే నేను డాక్టర్తో మాట్లాడతా. నువ్వు ఇప్పుడైతే ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళు. సరే బావా, నేను ఇంటికి వెళ్తా గానీ నువ్వైతే ఆ శైలిని ఇంటికి తీసుకెళ్ళి జరగవలసిన కార్యక్రమం ఏదో జరిపించినాక ఇంటికి రా. సరేరా మల్లిక, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే బావా, నేను జాగ్రత్తగానే వెళ్తా. అఖిల్, శైలుని తీసుకెళ్దామా? తీసుకెళ్దాం ప్రసాద్, తీసుకెళ్దాం. కానీ నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకోరా అఖిల్. ఇక ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది. ఆ దేవుడు నాకు ఎంత అన్యాయం చేసిండు ప్రసాద్. నాకు ఉన్న ఒక్కగానొక్క తోడును తీసుకువేయడు. అరే అఖిల్, నువ్వు బాధపడకు, మనం జరగవలసింది జరిపిద్దాం. సరే, వెళ్దాం పదా. అమ్మమ్మ, ఈ నారే టైం అంటవే? నారా సీను, ఇగో గీ భూమి బావకెళ్ళి తీసుకొచ్చి ఈడ పెట్టుర్రి. సరేనే రాజన్న, అగో ఆట ఆట వేద్దాంపా. సరేరా తమ్మి, పా. రాజన్న, ఇవాళ ప్రసాదాన్ని ఎందుకు రాలేదన్న మరి? అదారా, మల్లికను తీసుకొని హాస్పిటల్కి పోయిండట్రా. ఓహో, వదినని తీసుకొని హాస్పిటల్కి పోయిండా? సరే సరే. మరి ఇంకేందన్నా, నారేసుడు అయిపోయింది కదా, మనం పోదామా ఇంటికి? పోదాంరా, డాక్టర్ పట్టుకొని పోదాంపా. కాంతం పెద్దమ్మా, ఇక మేము పోతాను. పని అయితే అయిపోయింది కదా అంతా. అంత అయిపోయింది బిడ్డ, మెల్లగా వర్రి. మాది కూడా నాటేశ్వరి దగ్గర పడ్డట్టే, ఇంకొక దొయ్యి ఉన్నది, అది వేసుకొని మెల్లగా ఇంటికి వస్తాం. సరే పెద్దమ్మా, మెల్లగా వేసుకొని రారి, మేము పోతాను. నువ్వు తోక పట్టుకొని ఎందుకు వచ్చినా చెప్పుతూ. అయ్యో, నిన్న నారేసిర్రు, ఇలా పొలానికి నీళ్ళు పట్టేద్దానే. అట్లనే అయితే అనుకుంటాను ఆ పొలం. మాజాలు పట్టు, నేను మోటార్ ఎత్తకపోనా?
ఇక నువ్వే వచ్చి నీళ్ళు వాడితే వాడతాయా? ఇప్పుడు నేనొస్తే నీకేమైతాందే? ఏమైతలేదు కానీ గటు మన పెద్ద దోయలకెళ్ళి నీళ్లు బాగా ఉన్నట్టున్నాయి, అటు కింది దోయలకు ఇడుపో. సరే సరే మా ఇడత పట్టు. రాయవా, ఈ దొయ్యల నాటేసుడు అయిపోయింది, అటు అవతల దొయ్యలేద్దాంపా. సరేనే పోదాంపా. ఇక ఒక్క దాంట్లో ఎత్తే అయిపోయినట్టే, మెల్లగా చీకటి పడక ముందు ఇంటికి పోదాం. పాయే ఇప్పుడు నేసి పోదాంపా. అబ్బా ఇక ఈ దొయ్య కూడా అయిపోయింది. వచ్చాక ఇక పోదాం పాయే. సరేనే లింగ అక్క, పోదాం పారి. శైలు, ఎంత పని చేసినవే, నీకు ఇట్లా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదే. ఏడవక అఖిల్, ఎందుకు ఎడతాను? కాదు ప్రసాద్, నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్లు వేసుకున్నది, చివరికి ఇట్లా వేసుకున్నది. ఇక ఏం చేస్తావు అఖిల్? ఆమెకు ఇట్లా జరగాలని ఉన్నది, జరిగింది, దానికి నువ్వేం చేస్తావు? కాదు ప్రసాద్, నేను ఇప్పుడు ఎట్లా బతకాలి? నాకు ఉన్నగానో ఒక దిక్కు ఇదే నాయే. ఇదే లేనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? అయ్యో అఖిల్, బాధపడకు. ఇక ఆమె చనిపోయిందని నువ్వు కూడా ఆమె తోడిపోతావా ఏంది? ఇప్పటికే బాగా టైం అవుతుంది అఖిల్, జరగవలసిన కార్యక్రమం ఏందో జరిపిద్దాం కదా. ఇట్లా ఇంకెంతసేపు అని ఏడుతో చెప్పు? ఏడితే ఆమె ఏమన్నా తిరగత్తదా? సరే ప్రసాద్. అఖిల్, కొంచెం ధైర్యం చేసుకొని శైలు చేతులు పట్టుకో. అఖిల్, ఎంతసేపు అని ఇట్లా బాధపడతావు? పద ఇంటికి వెళ్దాం. సరే ప్రసాద్. శైలు, వెళ్తున్నారా? నువ్వు లేకుండా ఎట్లా బతకాలో ఏమో. ఇన్ని రోజులు నీకోసమే బతికినా, ఇక నువ్వు లేకుండా ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఎట్లా బతుకుతానో ఏందో. నా పరిస్థితి తలుసుకుంటేనే నాకు భయం అవుతుంది. అఖిల్, బాధపడకురా, పద వెళ్దాం. సరే ప్రసాద్.